బ్రేకింగ్ న్యూస్ అత్తను చంపిన కోడలు విశాఖ జిల్లా పెందుర్తిలో అత్తను హత్య చేసింది ఓ కోడలు తనను ప్రతిసారి చిన్న విషయంలో కూడా చిరాకు పడుతుందన్న కోపంతో అత్తను చంపేందుకు ప్లాన్ చేసింది కోడలు అయితే పిల్లలతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్టు ఆట నటిస్తున్నట్టు కూడా ఆమె ఒక నాటకం క్రియేట్ చేసింది చివరకు ఆ ఆటలో భాగంగానే అత్తను కుర్చీకి కట్టేసింది కోడలు ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టి కదలకుండా చేసింది లలిత అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపాన్ని అత్త మీదకు విసిరేసింది దీంతో అత్తకు నిప్పు అంటుకొని ఆమె కాలిపోతున్న క్రమంలో అది ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేసింది అగ్ని ప్రమాదంగా చిత్రీకరించింది కోడలు లలిత అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి పెందుర్తి అప్పన్నపాలెంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అత్త పిల్లలతో కలిసి దొంగ పోలీస్ ఆట లలిత ఆడించింది ఆటలో భాగంగా అత్తను కుర్చీ కట్టేసి ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టి ఆమెపై పెట్రోల్ పోసింది ఆ తర్వాత దీపాన్ని విసిరి నిప్పంటుకునేలా కోడలు చేసింది చివరికి అగ్ని ప్రమాదంగా దీన్ని చిత్రీకరించినప్పటికీ కూడా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి తనపై ప్రతిసారి చిరాకు పడుతుందనే కోపంతో సినీ ఫక్కీలో అతను కోడలు చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది ఘటన పెందుర్తి జిల్లా అప్పన్నపాలెంలో వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి విశాఖ జిల్లా పెందుర్తిలో ఈ ఘటన సంచలనం రేపుతోంది ఎవరైనా కూడా అత్తలు కోడలపై తరచుగా చిరాకు పడుతూనే ఉంటారు అది క్యాజువల్గా అయితే దాంతో ఆమె కోపాన్ని బాగా పెంచుకుంది తన అత్త నిత్యం చిన్న చిన్న విషయాల్లో కూడా తనపై కోపడుతుంది చిన్న విషయానికే చిరాకు పడుతుంది అన్న కోపం పెంచుకున్న కోడలు అత్తను చంపేందుకు ప్లాన్ చేసింది ఏ విధంగా హత్య చేయాలి ఎట్లా అత్తను లేకుండా చేయాలి అన్న క్రమంలో ఆలోచించి పిల్లలతో కలిసి దొంగ పోలీసు ఆట ఆడేలా చేసింది ఆ తర్వాత ఆమెను ఆటలో భాగంగానే కుర్చీ కట్టేసి కళ్ళకు గంతలు కట్టి అనంతరం పెట్రోల్ పోసి ఆమెను తగులబెట్టింది ఆ తర్వాత కూడా ఇది అగ్ని ప్రమాదంగా చిత్రీకరించింది కోడలు అయితే పోలీసులు రంగప్రవేశం చేసిన అనంతరం పోలీసులు విచారణ చేశారు ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అసలు నిజాలు బయటపడ్డాయని చెప్పాలి లలితే ఈ విధంగా ప్లాన్ చేసి అత్తను చంపి అనంతరం అది అగ్ని ప్రమాదంగా క్రియేట్ చేసిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు విశాఖ జిల్లా పెందుర్తిలో ఇది ఒక సంచలనం క్రియేట్ చేసింది అని చెప్పుకోవాలి అత్తను హత్య చేసేందుకు కోడలు ప్లాన్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి కేవలం అత్త నిత్యం చిన్న పనికి కూడా తను చిరాకు పడుతుంది అనే కోపంతో కోడలు ఈ విధంగా ప్లాన్ చేసి అత్తను హతమార్చింది ఈ ఘటనతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మరి అత్తల పట్ల కోడలు ఈ విధంగా బిహేవ్ చేస్తారా అన్న రీతిలో అత్తలు కూడా భయపడుతున్న పరిస్థితి కేవలం చిరాకు పడుతుందన్న క్రమంలోనే ఆమెను హత్య చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి కేవలం చిన్న చిన్న పనులకే తన మీద చిరాకు పడుతుందన్న కోపం పెంచుకున్న కోడలు లలిత అత్తను హత్య చేయడానికి ప్లాన్ చేసింది ఆ తర్వాత అది ఫైర్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేసింది దీనికి సంబంధించి కోడలకు ఎటువంటి శిక్ష వేసే అవకాశం ఉంది పోలీసులు ఏమంటున్నారు సహజంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఆ గొడవలు తరచు చూస్తూనే ఉంటాయి అవి కొంత అంటే వివాదాలు పెద్దవైనప్పుడు విడిపోవడాలు లేకపోతే భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఆ పెద్దల సమస్యల్లో పంచాయతీలు చేయడం ఇట్లాంటిది జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ పెందుర్తిలో జరిగినటువంటి అప్పన్నపాలెంలో జరిగిన ఈ ఘటన మాత్రం ఒక పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో హత్య చేసి దాన్ని ఒక అగ్ని ప్రమాదంగా క్రియేట్ చేయడానికి ఆ కోడలు లలిత ప్లాన్ చేసినటువంటి ఘటన వెలుగు చూసినటువంటిది అయితే ఉంది పెందుర్తిలో ఉన్నటువంటి ముఖ్యంగా అప్పన్నపాలెంలో నివాసం ఉంటున్న జయంతి కనక మహాలక్ష్మి అనే అత్తగారు వృద్ధురాలు 66 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమెని ఆ కోడలు చాలా ప్లాన్ ప్రకారం అయితే హత్య చేసింది ముఖ్యంగా చూస్తే హత్య చేయడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకకుండా ఉండాలని ముందుగానే నిర్ణయించుకుని ఇంట్లో ఉన్నటువంటి ఆమె పిల్లలతో కలిసి నాన్నమ్మతో మీరంతా కలిసి దొంగ పోలీసు ఆట ఆడండి మనమంతా ఆడుకుందాం అని చెప్పి అత్తగారిని ఒక కుర్చీలో కట్టివేసి అటు కళ్ళకు గంతలు కట్టి అదే విధంగా కాళ్ళు చేతులు అన్నింటినీ
ఇంటిని కట్టేసినటువంటి ఉదంతం ఇది. తర్వాత ఆ పూజ గదిలోకి వెళ్లి అక్కడ వెలిగించినటువంటి దీపాలను తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి మొత్తం ఏమికైతే అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పెట్రోల్ పోసి ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి దీపాన్ని విసిరి, అంటే వాళ్ళకి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండకూడదు, అదే విధంగా పిల్లలకి ప్రమాదం సంభవించకూడదు, కానీ వీళ్ళ సేఫ్ అవ్వాలి, అత్తగా చనిపోవాలనేది ఒక పక్క ప్రణాళిక అయితే రచించినటువంటి అయితే ఉంది. కాళ్ళు చేతులు కట్టేయడం, కుర్చీ కట్టేసి ఉండడం, అదే విధంగా తన కళ్ళకి గంటలు కట్టేసిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే జయంతి కనక మహాలక్ష్మిపై కోడలు తను పెట్రోల్ పోసి దీపాన్ని వెలిగించి విసిరేటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా అంటిగా శరీరం అంతా కూడా మంటలు వ్యాపించినటువంటిది అయితే ఉంది. సంఘటనా స్థలంలోనే అత్త చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కోడలు లలిత అత్యంత ప్లాన్డ్ గా ఈ హత్య చేసిన తర్వాత పోలీసులకు అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేసింది. అయితే పోలీసులు రావడం, మొత్తం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా చెక్ చేసి పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కోడలు లలిత అత్తగారిని హత్య చేయడానికి ఒక పక్కాగా ప్లాన్ చేసి ఇదంతా చేసిందని దీనిలో అయితే దర్యాప్తులో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె భర్త సుబ్రహ్మణ్య శర్మ, అదేవిధంగా మనవడు అంటే లలిత కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒక నానమ్మ ఆట ఆడుకుంటున్నామని పేరు చెప్పి నానమ్మని చంపేసిందని తల్లి తెలిసినటువంటి ఘటన, తన సొంత తల్లిని ఒక భార్య చంపేసిందని సుబ్రహ్మణ్య శర్మ ఇద్దరు కూడా, అంటే పిల్లలు తండ్రి కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న వివాదాలు సహజంగా అత్త కోడల మధ్యలో ఉంటాయి, కానీ ఇక్కడ చిన్న చిన్న పనులకు చిరాకు రప్పించేలాగా ప్రయత్నం చేస్తుంది. ఆమె మాటలతో గాని చెప్పే పనుల్లో గాని చిరాకు వస్తుంది. ఆ చిరాకు నుంచి బయటపడడం కోసం పెట్రోల్ పోసి అంటించి ఈ విధంగా హత్య చేసినటువంటి ఘటన అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఆమె అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఇంత దారుణంగా ఈమె అసలు హత్య చేయడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహజంగా ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో వెలుగుతున్న దీపాలను తీసుకొచ్చి పెట్రోల్ పోసి, అంటే పెట్రోల్ ముందుగానే తెచ్చుకోవడం, ఇంట్లోని స్టోర్ చేసుకున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇవన్నీ చేసి ఇంట్లో తన భర్త సుబ్రహ్మణ్య శర్మ లేనటువంటి సమయంలో పిల్లలిద్దరిని కూడా ఆ ఇంట్లోనే ఉంచి నానమ్మతో ఆడుకోమని చెప్పి పక్కా ప్లానింగ్. ఎందుకంటే దొంగ పోలీసు ఆడిన సమయంలో పిల్లలు అంటే దాక్కోవడానికి వేరే ప్లేస్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు లేరని గమనించినటువంటి కోడలు లలిత పెట్రోల్ పోయడం, వెంటనే నిప్పు పెట్టడం, ఒక్కసారిగా దూరంగా వెళ్లిపోయి పిల్లల్ని జాగ్రత్త చేసుకున్నటువంటి ఉదంతం ఇదంతా కూడా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. మన సంబంధాలు ఎటుపోతున్నాయి ఏంటనేది అర్థం కాదు. కలిసి ఉన్నటువంటి వాళ్ళ చిన్న చిన్న మనస్పర్ధలకి ఈ విధంగా హత్యలు చేసినటువంటి ఘటన ఇప్పుడు పెందుర్తిలో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న రాజు అయితే తన భార్య తన కన్న తల్లిని హతమార్చడం, అతని భర్త అసలు ఏమంటున్నాడు, అసలు భార్య ఈ విధంగా చేస్తుందని అతను ఊహించి ఉండడు కూడా. అయితే ఈ విధంగా తన కన్న తల్లిని ఆమె హతమార్చింది. మరి భర్త రియాక్షన్ ఏంటి, అసలు పోలీసులతో అతను ఏమన్నా చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా అంటే గత కొంతకాలంగా మొత్తం కుటుంబం అంతా కూడా ఒకే చోట కలిసి ఉంటున్నారు, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. భార్య భర్తలు పిల్లలతో పాటుగా తల్లి కూడా వాళ్ళతోనే కలిసి ఉంటున్నటువంటిది అయితే ఉంది. కానీ ఈ విధంగా ప్లాన్ చేసి మరి అత్త అడ్డును తొలగించుకుంటది, తన కన్న తల్లినే చంపేస్తుందని మాత్రం ఖచ్చితంగా మా లలిత భర్త సుబ్రహ్మణ్య శర్మ ఊహించి ఉండకపోవచ్చు. 66 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలు, ఆమె ఏం పనులు చేసుకోలేకపోయి ఉండొచ్చు, కొడుకు మీద కోడల మీద ఆధారపడి బతుకుండొచ్చు. బహుశా అట్లాంటి ఆవిడ్ని ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఆవిడ అడ్డు తొలగించుకోవాలి, ఇంట్లో ఏ విధమైనటువంటి సఫలు చేయకూడదు. సహజంగా ఏ కుటుంబంలో అయినా సరే పెద్దవాళ్ళు వాళ్ళు అంటే వయసు మీద పడింది కాబట్టి చిన్న చిన్న పనులు చెప్పడము, పిల్లలు చేస్తున్నావా, కొడుకు చేసినా కోడలు చేసినా చిరాకు పడడం చేస్తుంటారు. ఆ మాత్రం దానికి హత్య చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కొడుకు తల్లిని కోల్పోయి ఆ తీవ్రమైనటువంటి బాధలో, అది కూడా తన భార్య ఈ విధంగా హత్య చేసి చంపేసిందానే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనుమానం వచ్చినటువంటి కొడుకు, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ కేసుని కొంచెం పోలీసులకి, అంటే ఆమె కదలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం చూసినా కూడా హత్య అంటే తనకు తానుగా సో పూజ గదిలోకి వెళ్ళి ఆ మంటలు అంటుకుని చనిపోయే పొజిషన్ అయితే లేదు.
దీని మీద అనుమానం ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో చేసిన దర్యాప్తులో ఈ కేసు అంతా బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భార్య హత్య చేసిందని బహుశా సుబ్రహ్మణ్య శర్మ ఊహించి ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తంగా ఈ ఘటన అటు విశాఖ జిల్లా పెందుర్తిలో సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన పిల్లలు దాక్కోవడానికి వెళ్లారు దొంగ పోలీస్ ఆటలో భాగంగా. అదే సమయం అదునుగా చూసుకున్న కోడలు అతను ప్లాన్ ప్రకారమే కుర్చీకి కట్టేసి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి ఆ తరువాత పూజ గదిలోని దీపాన్ని విసిరేసి నిప్పు అంటుకునేలాగా చేసి అనంతరం అది అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే ఆ పిల్లలు కూడా ఊహించుండరు తన తల్లి ఈ విధంగా తమ నాయనమ్మను హత్య చేస్తుంది అని. అలాగే తన భర్త కూడా తన భార్య ఇంత కర్కశంగా తన కన్న తల్లిని పొట్టన పెట్టుకుంటుందంటే కూడా భర్త కూడా ఊహించుని ఉండడు. అయితే ఇంతటి అమానుష ఘటన మానవ బంధాలు ఎటు పోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే అత్త కోడల మధ్య సహజంగానే చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అవి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అత్త కోడలు ఉన్న చోట ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడ కూడా అత్త ఎడ్డం అంటే కోడలు తెడ్డం అన్న పరిస్థితి సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ సాధారణంగానే ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ అత్త ప్రతి చిన్న పనికి కూడా చిరాకు పడుతుంది అని లలిత తీవ్రమైన కోపాన్ని అత్త మీద పెంచుకుంది. అత్త అడ్డు తొలగించుకోవాలంటూ కూడా ఆమె డిసైడ్ అయిపోయి చివరకు అత్తని హతమార్చేందుకు కూడా వెనుకాడలేదు. ఇటువంటి ఘటన అందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పుకోవాలి. స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందరి కుటుంబాల్లో కూడా అత్తల వేధింపులు ఉంటాయి, కోడలు ఇటు సర్దుకుపోతూ ఉంటారు. అయితే ఇవన్నీ కామన్ గా జరిగేవి. మానవ సంబంధాల కోసం ఒకరు ఎక్కువగా ఉన్నా కూడా ఇంకొకరు తగ్గిపోతూ ఉంటే కుటుంబ పరిస్థితులు సవ్యంగా సాగాయి. కానీ ఇక్కడ కోడలు మాత్రం దాన్ని ఒక కోపంగా ఆమె ఎక్కువగా కూడా ఒక రివెంజ్ గా తెచ్చుకొని ఎట్లయినా అత్త అడ్డు తొలగించుకోవాలనుకొని చివరకు అత్తను హత్య చేసింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అటు దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. పిల్లలు అయితే తమ నాయనమ్మ పోయినందుకు, అటు భర్త తన కన్న తల్లిని కోల్పోయినందుకు విలువెల్లాడుతున్న పరిస్థితి విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.